హరి ఓ దగ్గరికి పోయారు. మీరు అనుమతిస్తే నేను పోతానండి అన్నాడు. అంతకంటే ఇంకేమైనా పోయిరా పో, కావాల్సింటే నా కూతురిని కూడా ఇచ్చి పెళ్లి చేసేస్తా అన్నాడు రాజు. నాకు కూతురి పని లేదు, మీరు ఇచ్చే ధనం కూడా పని లేదు, నాకు ఏమి వద్దు, నేను వెళ్ళి దాన్ని కనిపెట్టి వస్తాను, తెస్తాను తేలేనన్నది అక్కడ పరిస్థితులు బట్టి నిర్ణయించింది. అయినా కానీ నాకు నమ్మకం ఉంది, తెస్తాను, దాన్ని సాధిస్తాను, నమ్మకం మాత్రం ఉంటుంది. సైన్యం కావాలని వద్దు, నేను ఒకటే పోతాను. పోయాడు. పోతే ఆ యోగి అక్కడే కూర్చున్నాడు. అదే అక్కడ కూర్చుంటే అందరూ అడిగినట్టుగానే ఆ యోగిని చూశాడు. చూసి ఆ యోగిని అడిగాడు. ఆయన అదే జవాబు చెప్పాడు. అక్కడ ఒక భూతం ఉంది, దాని అడిగి చెప్తుంది ఎలా తీసుకోవాలా సంపదనని. ఓహో, భూతమా, నేను చాలా కాలం నుంచి భూతాన్ని చూడాలనుకుంటున్నాను. ఈ యొక్క భూత ప్రేత పిశాచ యక్ష గంధర్వ ఇలాంటివన్నీ ఎక్కడ కనబడతాయా అనుకుంటున్నాను. మీరు గురువుగారు సంతోషం, నాకు యోగి గారు మీరు చెప్పారు, నాకు ఆనందంగా ఉంది. అక్కడ ఆ భూతాన్ని నేను చూసి దాన్ని ఎలా ఉంది ఏం తెలిసి దాన్ని కూడా విచారించి దాని కథ కూడా చూసుకొని నేను అది ఏమన్నా మంచిదా చెడ్డదా, మంచిదైతే మనం వైపు తిప్పుకుంటాను అని గట్టిగా అన్నాడు. అప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఆ యోగి అన్నాడు, ఆయన అక్కడ భూతం లేదు, ఏమీ లేదు. ధైర్య సాహసాలు ఎవరికి ఉంటుందో వారు మాత్రమే దాన్ని తాకాలని పూర్వీకుల నిర్ణయం, ఆ రాజుగారి పూర్వీకుల నిర్ణయం. నేను అప్పటి నుంచి కూర్చొని తపస్సు చేసుకుంటే ఇక్కడే ఉంటున్నాను. నేను ఆ సంపద నాకు అవసరం లేదు. ఎందుకు, నేను సన్యాసిని, యోగిని, నాకు డబ్బుతో పనే లేదు. కానీ ఎవరో దైవసాహసం ఉందా చూడాలి, దాన్ని అర్హత ఉండేవాళ్ళకి ఇవ్వాలని. ఎందుకు చూశారనుకోండి, సగం దాచి సగం ఎత్తుకు రాజుకి ఇస్తారు. ఇలాంటి మోసాలు జరుగుతాయి. రాజు దగ్గర ఉపయోగానికి ఏదో కొంచెం మిగులుతుంది, ప్రజలందరికీ ఉపయోగపడదు. రాజు ప్రజలందరికీ ఉపయోగించాలనే ఉద్దేశంతో ఉంటే ఇది తీసుకుపోవచ్చు. అంటే రాజుగారు మంచి రాజు అండి, బాగా పరిపాలిస్తూ చెప్పారు. సరే వెళ్ళి తీసుకో, దాన్ని తీసుకుపోయి రాజుకి ఇచ్చేపు అన్నాడు. ఈ విధంగా ఉంటుంది. అంటే మనము మన లోపల భయాన్ని పెంచుకునే కొద్దీ అన్ని భూతాల్లాగా కనపడతాయి. చిన్న చిన్న పని కూడా మనం చేయలేని పరిస్థితులు వెళ్ళిపోతున్నామంటే అది భూతమో దెయ్యమో లేకపోతే పేతమో పిశాచమో అది మన వల్ల చేస్తుందేమో. మనం ఇలా కాకపోతే అలా ఏమన్నా అయిపోతామేమో, ఇలా అయిపోతామేమో. ఈ ఏమో ఏమో ఏమోనే మనల్ని ఏమారుస్తుంది, మాయలో వేస్తుంది. ఆ మాయలో నుంచి మనకు సంతోషం దూరం చేస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది, ఆనందం పోతుంది, ప్రశాంతత రాదు, సంతృప్తి ఉండదు. జీవితాంతం కృంగి కృంగి ఏమి నేను చేయలేకపోయాని, అయ్యో దాన్ని అనుకున్నాను చేయలేకపోయాని. ఎందుకు అనుకున్నప్పుడు చెయ్యి, చేయాలనుకుంటే మళ్ళీ అడిగిపోతే ఏమవుతుంది అనుకుంటే మళ్ళీ అక్కడ పోయి నాకు అనుకున్న జరగదు, నాకు అనుకున్న కావాల్సినవి ఉంటాయి ఉండవు, నాకు ఎవరు సహాయం చేస్తారో చేయరు. ఒకరెందుకు నీ సహాయం, నీ తెలివితేటలు ఉపయోగించు, నీ యొక్క శక్తి సామర్థ్యాలను వినియోగించుకో, నీ ఆత్మశక్తిని పెంచుకో, ధైర్యాన్ని పైకి తీ, నీలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ధైర్యాన్ని పైకి తీ. అది 100 భూతాలను సైతం మింగేస్తుంది. మనలో ఉండే ఒక అద్భుతమైన భగవంతుడిని తలుచుకునేటటువంటి ఆ ధైర్యం, భగవంతుడు ఇచ్చినటువంటి మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, మనో నిగ్రహత, నిశ్చలత, జితేంద్రియత్వం, అంటే ఇంద్రియాలకు జయించాలి. ఆ యువకుడు ఏం చెప్పాడు, నాకు దేని మీద ఆశ లేదన్నాడు. దేనిదంటే ఏమి, అతడు జితేంద్రియుడు. జితేంద్రుడు ఎప్పుడు ధైర్యం ఉంటుంది, జితేంద్రుడికి ధైర్యం ఉంటుంది. స్త్రీ అయినా పురుషుడైనా, ఒక మగవాడికి కాదు. ఎప్పుడైతే దగ్గర కానికుంటా మనకు లక్ష్యాన్ని సాధించాలే ముఖ్యమని అనుకుంటారో ఈ యొక్క దేహం మీద వ్యామోహం పోయి అటువంటి వారికి విజయం భరిస్తుంది, ఎదుర్కొంటే వాళ్ళ మెల్ల పూలమాల వేస్తుంది అని జ్ఞానులు చెప్తారు. కనుక ధైర్యము మనసులోకి ఉత్సాహంలా మనం తెప్పించుకోవలసిందే, కానీ ఎవరో తెచ్చిపెడతారని మాత్రం అనుకుంటే ఏ ప్రయోజనము ఉండదు. చెప్పేవాళ్ళు చెప్తారు, కొంత చెప్తారు, ఏదో 4 మాటలు చెప్తారు అలాంటి వాళ్ళు. అంతేగాని మీకు కూడా వచ్చి ఒక సహాయం చేయి, నువ్వు మంచి పని చేయనిపోతుంటే నీకు అది ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అప్పుడు నీకు ధైర్య సాహసాలు తెచ్చుకోవాలి. చెడు పని అయితేనే నీలో భయపెడుతూ ఉంటుంది, భయం కలిగిస్తూ ఉంటుంది. అంతరాత్మ ప్రబోధము. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. భగవంతుని కృష్ణ పరమాత్మని మీద మనసు పెట్టండి, మీకు కావలసిన ధైర్యం ఆయనే ఇస్తాడు.
కావాల్సిన ధైర్యాన్ని మీకు ఇవ్వగలిగే శక్తి ఒకే ఒక్కరికి ఉంది, ఈశ్వరుడికి, పరమేశ్వరుడికి, యోగీశ్వరుడికి, శ్రీకృష్ణుడికి. కృష్ణం వందే జగద్గురుం.